చపాతీకి ఈ జొన్న రొట్టెకు అసలు ఎక్కడ తేడా వస్తుంది చూడండి. చిన్న చాలా మందికి తెలియని టెక్నిక్, తెలిసిన టెక్నిక్ కూడా కాన్షియస్ లో వాళ్ళకి తెలియదు. ఇది ఓకే. చపాతీ పిండిని కలిపిన తర్వాత ఇలా కొట్టండి, అవుతుందా? దాన్ని గట్టి తీసుకొని ఇట్లా రోల్ చేయాల్సి వస్తుంది. రోల్ చేసినప్పుడు సాగుతుంది. సాగుతుందంటే దాని అర్థం ఏంది? అక్కడ అంటే పీచు పదార్థం, జిగిట పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మైదా మిక్స్ ఉంటది కాబట్టి సాగుతుంది. జొన్న రొట్టెని ఇలా చేయండి, వస్తుందా? రోల్ చేస్తే వస్తుందా? పగిలిపోతుంది. అంటే అక్కడ ఆ పిండి పదార్థం అనేది చాలా హార్డ్నెస్ అనేది తగ్గిపోతుంది. పిండి పదార్థంలో జొన్న పిండిలో హార్డ్నెస్ అనేది చాలా తక్కువ ఉంటది. అదే మీకు గోధుమ పిండిలో హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఈ హార్డ్నెస్ అనేది డైజెషన్ కాదు. ఓహో, ఇప్పుడు చపాతీ కూడా డైజెస్ట్ అవ్వదా? ఎవరు చెప్పారండి డైజెషన్ అవుతుంది? నార్మల్ గా మనం గోధుమలు పట్టించుకున్నా గానీ అవ్వదా? అస్సలు అవ్వదు.